అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. వాస్తు అనేది ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక భాగం అయిపోయింది. ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా వాస్తుని నమ్మకుండా ఏ పని కూడా చేయట్లేదు. అలాగే వాస్తు నమ్మిన వాళ్ళు చక్కగా మంచి అభివృద్ధిలోకి వస్తున్నారు. అయితే నమ్మలేని వాళ్ళు అంటే నమ్మలేని వాళ్ళని కూడా కాదు, తెలియని వాళ్ళు అనేక కష్టాలు పడుతూ ఉన్నారన్నమాట. తమకు వచ్చిన కష్టాలు ఏదో దేవుడు మమ్మల్ని ఎలా పెట్టాడు, ఈ కష్టాలు మమ్మల్ని అనుభవించమన్నాడు, అలాగే అంటే చాలని జీతంతో వచ్చే డబ్బులు కూడా సరిపోక నానా ఇబ్బందులు పడుతూ అలాగే జీవితాన్ని ముందుకు వెళ్ళదీస్తున్నారు అన్నమాట. అయితే అలాంటి వాళ్ళు ఒకసారి మీ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయేమో చూపించుకోండి. ఎందుకంటే మనిషికి అనేక విధమైనటువంటి కష్ట నష్టాలన్నీ కూడా వాస్తు ద్వారానే వస్తాయి. జాతకరీత్యా అనేది అది వేరు. వాస్తు పూర్తి బలం ఉంటే జాతకం కూడా ఒక అడుగు వెనక్కేస్తుంది. పూర్తిగా వాస్తు బలం ఉన్న ఇంట్లో కూర్చుంటే ఆ మనిషికి ధనధాన్యాలు, సంపదలు, మంచి ఆరోగ్యం, అందరూ అన్నీ కూడా పిల్లల దగ్గర కానీ భార్యాభర్తల దగ్గర కానీ అన్యోన్యమైనటువంటి జీవితం గడుపుతారనమాట. ఇల్లు నిర్మించుకునేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, ఆ ఇంటికి ఏ గదులు ఎక్కడి చిన్న ఎందుకు పెడుతున్నారు, ఏ స్థాయిలో అంటే ఏ పక్కని చిన్నవి పెడుతున్నారు, ఏ పక్కన పెద్దవి పెడుతున్నారు అసలు అనేది మనం ఆ సబ్జెక్ట్ వేళ మనం మాట్లాడుకుందాం. ఇదిగో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇల్లు నిర్మించేటప్పుడు ఏ గదులు పెద్దవిగా పెడతారు, ఎందుకు పెడతారు చూద్దాం. నేను వేస్తున్నాను ఇక్కడ మ్యాప్. ఇది ఇంటి స్వరూపం, ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. అయితే ఇక్కడ నిర్మాణం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే దక్షిణం వైపుగా ఉండేటటువంటి స్థలాలు ఉంటాయి కదా, ఇవి నైరుతి, దక్షిణం, ఇవి పెద్ద గదులు పెడతారు. అంటే రూమ్స్ పెద్దవి వేస్తారు. ఇవి ఎందుకు వేస్తారంటే ఇవి చిన్నవి వేస్తారనమాట. తూర్పు, ఈశాన్యం, ఇక ఈ రెండు గదులు కూడా కొంచెం చిన్నగా వేస్తారు. ఇవి మాత్రం పెద్దవి పెడతారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బరువులు వేయకూడదు. ఇక్కడ ఎంత బరువులైనా వేసుకోవచ్చు, మీరు చక్కగా మంచాలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు, ఇక షెల్ఫ్లు కట్టుకోవచ్చు, అన్నీ కట్టుకోవచ్చు ఇక్కడ దీనికి. అలాగే ఇక్కడ కూడా వేసుకోవచ్చు, మీరు షెల్ఫ్లు వేసుకోవచ్చు, ఇలాగ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కూడా, తూర్పు ఈశాన్యంలో మాత్రం, ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బరువు వేయకూడదు. ఈ రెండు గదులు కూడా చిన్నవి ఉంటాయి. ఎవరింట్లోనైనా చూసుకోండి మీరు. చిన్నగా ఎందుకు కడతారు, ఎందుకు ఉంటాయంటే ఇది తేలిక, ఇది తేలికగా ఉంటుంది. ఇక్కడ ఈ బరువు లేకుండా ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఇవే కనుక పెద్దవి కడితే, ఈ రూములు పెద్దవి వేస్తే ఇంట్లో సామాన్లు అన్నీ పట్టుకెళ్ళి అక్కడ పడేస్తారు. అంటే ఎటు కాకుండా అయిపోద్ది అనమాట మీకు. అది అంటే ఈశాన్యం బరువు అయిపోతుంది, ఉత్తరం బరువు అయిపోతుంది, అలాగే తూర్పు కూడా బరువు అయిపోతుంది. అంచేత ఎట్టి పరిస్థితులను కూడా మీరు దీన్ని పాటించండి. ఈ రూమ్స్ ఇలాగ కట్టడం వల్ల ఏంటంటే మీకు ఇవి ఇంత బలంగా మీరు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా
చాలా హాయిగా ఉంటుంది ప్రాణం, మంచి అభివృద్ధి ఉంటుంది. ఇలా కాకుండా ఇది తేలిగ్గా ఉంచుకొని ఇటు బరువు వేసేసారనుకోండి, చాలా చిక్కుల్లో పడిపోతారనమాట, చాలా ఇబ్బందుల్లో పడతారు మీరు అప్పుడు. అయితే కొన్ని చోట్ల నేను చూశాను, అవి సమానంగా ఉన్నాయి గదులు. సమానంగా ఉన్న గదుల్లోనూ సమానంగా ఉన్నాయి కదా అని చెప్పి ఈ పక్కన కూడా బరువులు వేసేసారు. అది కొంచెం వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇచ్చినాయి. అంచేత ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ పక్కన ఉన్న వాటి దగ్గరే మీరు బరువు వేసుకోండి. ఇక్కడ ఆగ్నేయం అనుకోండి, ఇక్కడ ఆగ్నేయం, ఇక్కడ గుమ్మం పెట్టుకోండి, పర్వాలేదు. ఇలాగ ఇక్కడ వరకు వేసుకోండి బరువు, ఇలాగ ఇక్కడ గుమ్మం పెట్టుకోండి. అలాగే మీకంటే గుమ్మాల గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు. గుమ్మాలంటే మళ్ళీ ఆ వర్గులు తర్వాత మరి మీకు ఏ గుమ్మం నచ్చింది, ఏ పేరు మీద నచ్చింది, ఇవన్నీ మనం చెప్పాలి. కాబట్టి ఈ రోజుని ఏ గదులు పెద్దవి వచ్చినాయి, ఏ గదులు చిన్నవి వచ్చినాయి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పెద్ద గదులు వస్తాయి కాబట్టి ఎక్కువ బరువులు ఇందులో వేసుకోండి. తేలిగ్గా ఉంచండి. ఇక్కడ ఇదంతా తేలిగ్గా అంటే అసలు ఏమి వేయొద్దని కాదు, వేసుకున్న ఇక్కడ ఈ గదిలో ఏదైనా వేసుకోవాలనుకోండి, మీరు ఇక్కడ వేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి. ఇక్కడ మీరు వేసుకునేటప్పుడు ఈ సైడ్ నుంచి, ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడు ఇక్కడ వేసుకోండి బరువు. ఇలాగే దక్షిణానికి ఇక్కడికి వేసుకోండి బరువు. ఇలా వేసుకోండి. ఈ రకంగా వేసుకొని చక్కగా ఈ పక్కని ఈ పద్ధతి మీరు పాటించి తేలిగ్గా ఉన్న ఈ సామాన్లన్నీ ఇక్కడ వేసుకోండి, బరువు అన్నీ ఇక్కడ వేసుకోండి. అంచేత మీ ఇంట్లో 4 గదుల్లోనూ 2 గదులు పెద్దవి ఉంటాయి, 2 గదులు చిన్నవి ఉంటాయి. కాబట్టి గ్రహించుకోండి. ఈ వీడియో మీరు తప్పకుండా మీరు లైక్ చేసి అలాగే మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి. వాళ్ళ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, మీరు చాలామందికి ఉపకారం చేసినట్టు అవుతుంది. మరి ఈరోజు ఈ సబ్జెక్టు మనం మాట్లాడుకున్నాం. రేపు మనం మీకు మంచి ఒక సబ్జెక్టు తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.